హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ వ్లాగ్. మొన్నట్రాక సమ్మక్క సారక్క అయితే ఇంట్లో అయితే చేసుకున్నాం. సో ఈరోజు అయితే సమ్మక్క సారక్క జాతరకి అయితే వెళ్తున్నాం. అంటే మేడారం అయితే కాదు, సో ఊర్లలో జాతరలు జరుగుతాయి కదా అలా అన్నట్టు. ఎక్కడికి వెళ్తున్నా నాకు కూడా కరెక్ట్ క్లారిఫై లేదు. సో వెళ్ళే దారిలో మా అమ్మ తీసుకుపోతుంది కానీ మా అమ్మని అయితే అడుగుదాం. అండ్ ఇప్పుడే స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది, అందరు స్నానాలు అయితే వేసేసినాం. అండ్ ఇప్పుడైతే మా అమ్మ అయితే ఇంట్లో అయితే పూరీలు అయితే చేస్తుంది. కొంచెం టిఫిన్ లెక్క అయితే మళ్ళీ అక్కడ కూడా పట్టుకోవచ్చు అని పూరీలు అయితే చేస్తుంది. లోపలికి అయితే వెళ్ళి వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. మా అమ్మ పూరీలు అయితే అయితే స్టార్ట్ అయితే చేసింది. ఆ పూరీలు ఆడించినాక కాల్చేది మనమే. అండ్ ప్లస్ మధ్యాహ్నం వీడియోకి ఎడిటింగ్ అయితే వేయలేదు. సో ఇప్పుడు షార్ట్ వీడియో అయితే ఎడిట్ చేస్తా. అంతసేపు మా అమ్మ ప్యూర్ పిండి కలిపి అంతసేపు, దాని తర్వాత అది ఎడిటింగ్ చేసి మధ్యాహ్నం షెడ్యూల్ పెట్టేస్తే నాకేం ఫికర్ ఉండదు అన్నట్టు. ఎందుకంటే అక్కడ మొత్తం సౌండ్ ఉంటుంది కదా, ఎడిటింగ్కి కష్టం అవుతుంది. సో అందుకే ఇక్కడనే ఎడిట్ చేసుకొని వెళ్ళిపోయి అక్కడ అప్లోడ్ చేసేస్తా, లేదా ఇప్పుడే అప్లోడ్ చేసి షెడ్యూల్లో పెట్టేస్తా. నా ఎడిటింగ్ అయితే అయిపోయింది. మా అమ్మ పిండి కలుపు కూడా పూర్తి అయిపోయింది. పిండి కలిపినాక మా అమ్మ అయితే పూరి అయితే లాటిస్తుంది. అండ్ ఆయిల్ అయితే ఇప్పుడే పెట్టినా, ఇది హీట్ అయినాక ఒక్కొక్కటి వేసి కాల్చడం అయితే స్టార్ట్ చేయాలి. పూరీలు అయితే వేసుడు అయితే అయిపోయినాయి ఇప్పుడే. సో టైం వచ్చేసరికి 9:30 అవుతుంది. ఇవే పూరీలు కొంచెం టిఫిన్ లెక్క తిని మళ్ళీ ఇవే ప్యాక్ చేసుకొని జాతరకి అయితే పట్టుకోవాలి. మేము తినేంతసేపు మా అమ్మి సమ్మక్కకు కావాల్సిన సామాన్లు, వండుకోవడానికి వస్తువులు అన్ని బ్యాగ్లో ప్యాక్ చేసేసింది. సో ఇక స్టార్ట్ అవుడే. బైక్ మీద మా అమ్మ, నేను, మా చెల్లి అయితే స్టార్ట్ అవుతుంది. మా డాడీ గురించి అడగచ్చు. మా డాడీ అయితే వైజాగ్లో ఉన్నాడు, అందుకే రాలేకపోయాడు. జాతరకి వచ్చి స్టార్ట్ అయినాం. జాతర వచ్చేసరికి నీరుకుళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అది గర్రపల్లి దగ్గర అయితే, గర్రపల్లి దాటి అయితే వెళ్ళాలి నీరుకుళ్ళ. సో అక్కడికి అయితే వెళ్తున్నాం. పోయిన 2 years బ్యాక్ కూడా అక్కడికే అయితే వెళ్ళినాం. అండ్ మా పెద్దమ్మ వాళ్ళు కూడా వస్తారు. ప్రతిసారి వాళ్ళు మేము కలిసి చేసుకుంటాం. ఈసారి కూడా చేసుకుంటాం. మా పెద్దమ్మ వాళ్ళు ఆల్రెడీ దగ్గర రాకుండా కదా, మేము ఇప్పుడే స్టార్ట్ అయినాం. ఇది వచ్చే వరకు 30 minutes 40 minutes అయితే పడుతుంది. జాతరకి అయితే వచ్చేసినాం. రష్ మాత్రం మామూలుగా లేదు. ప్లస్ ఈ రోజు లాస్ట్ డే కాబట్టి అందరూ అయితే బాగా మంది వచ్చారు. మా పెద్దమ్మ నేను దిగుడు ఏంటంటే నా చేతికి కోడి కట్టెలు అయితే ఇచ్చింది. అందరం ఒక్కొక్క సామాన్ పట్టుకొని ఉండడానికి మంచి ప్లేస్ అయితే ఎత్తుకుతున్నాం. మేము వచ్చింది లాస్ట్ డే కదా, ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. మా పెద్దమ్మ వాళ్ళు, మా పెద్ద నాన్న టెంట్ అయితే వేస్తారు చిన్నగా. ఫుల్ ఎండ కొడుతుంది ఇక్కడ. టెంట్ వేయడానికి వీడియో తీయడానికి పోతే ఫోన్ ఆపేసి నన్ను కూడా టెంట్ అయితే కట్టుకున్నారు. సర్లే అని మనం కూడా చిన్న హెల్ప్ చేద్దామని ఇక నేనైతే టెంట్ కట్టడం అయితే స్టార్ట్ చేసిన. కష్టపడి టెంట్ కడితే మళ్ళీ ఇప్పుకొని నన్ను పట్టుకురమ్మన్నారు. మా అక్కను మా చెల్ల వాటర్ తీసుకోవడానికి వెళ్ళారట. మా మేము నన్ను ఆడదారి పోమంటే అక్కడికి అయితే వెళ్తున్నా. ఒక గంటన్నర తర్వాత ఆగమా ఉంటుంది, దాని తర్వాత మెల్ల సెట్ అవుతుంది. నేను, మా అక్క, మా చెల్లి వాటర్ అయితే పట్టుకోతాను వంటలకి. మా పెద్దమ్మను మా అక్క కట్ల పొయ్యి పెడుతురు వంటల కోసం. కట్టలు సేకరించి, బండలు సేకరించి పొయ్యి అయితే రెడీ చేసి అలా మంటుంది అసలు. ఓ పెద్దమ్మ ఎలా చేయగలుగుతుంది. ఇక్కడ పక్కన ఉంది, అది తీసుకో. ఓపో గ్రేట్, తెలివి. అంతే. బొట్టు ఎందుకు పెడతారు? వండుకొని పోవాలి దర్శనానికి. ఎందుకు దర్శనం వేసాం వంట వండుకోవచ్చు.
ఎప్పుడు దర్శనంకి వెళ్ళినాకనే ఉంటుంది కానీ చాలా మంది ఉన్నారని వంట వేసుకున్నాక పోదామని ఇది వచ్చి తినచ్చు అంతే నేను పట్టుకోవాలి గోపించ్ కాడికి ఏ పోతా పోతా వీడియో ఏడుండే ఏం చేయాలి పోతా అట్లా పోయి మీద అన్నమన్నుడు అయితే స్టార్ట్ చేసారు. మనం కోడిని కొట్టిదానికి అయితే వెళ్తున్నాం. మా పెద్దనాన్న ఇప్పుడే కోడిని అయితే కట్ చేసాడు. మా పెద్దనాన్న హాయ్ పెద్దనాన్న హాయ్ ఇలా కోడిని అయితే కట్ చేసి మా పెద్దనాన్న నేను చికెన్ పీసెస్ కింద కొట్టించుకోవడానికి అయితే వెళ్తున్నాం. కొట్టుడు అయిపోయింది. పట్టుకోబోతున్నా వంటలు చేయడానికి. కొట్టినందుకు 50 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇక ఏడా వంటకు కావాల్సిన కూరగాయలు కట్ చేస్తుంది. మా చెల్లేమో పని చేస్తా అని అట్లుంటుంది కానీ ఇప్పుడే ఫోన్ పని చేస్తే నేను వీడియో ఆన్ చేసినట్టునే. అంతే కదా అక్షర? నవ్వుతున్నావు? మా అక్క హాయ్ పక్క. మా అమ్మ మా చెల్ల చికెన్లో ఉప్పు కారం అన్నేసి కలుపుతారు. మా పెద్దమ్మ ఆల్రెడీ చికెన్ కర్రీ చేసుడైతే స్టార్ట్ చేసేసింది. మా అమ్మ కూడా చికెన్ కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసింది. చికెన్ అయితే ఇప్పుడే తీసిర్రు. ఇది ఉడికే వారికి నాకు తెలిసి మినిమం 20 to 30 minutes అయితే ఈజీగా పడుతుంది. మనము ఇంట్లో గ్యాస్ మీద వీటి మీద చేస్తాం కదా, ఇలా జాతరకి వచ్చినా లేకపోతే ఫ్రెండ్స్తో ఎప్పుడైనా ట్రిప్ పోయినా కట్ల పొయ్యి మీద చేసుకున్నాం అనుకో ఆ రుచి వేరే లెక్క ఉంటుంది. అయినాక వంటలు మొత్తం అయిపోయాక జాతర లోపలికి వెళ్ళి సమ్మక్క సారక్కకి మొక్కి బెల్లం ఇచ్చి ఇక్కడికి వచ్చి తినాలి. ఉడకడానికి అరగంట పడుతుంది అనుకున్నా కానీ కట్ల పొయ్యి ఆట కదా తొందర ఉడుకుతా అని చెప్పింది మా అక్క. చికెన్ ఆల్రెడీ ఉడికేసింది, అయిపోయింది చికెన్ కర్రీ కూడా. అన్నం అయిపోయింది, చికెన్ కర్రీ కూడా అయిపోయింది, చాలా బాగా ఉడికింది. ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం. వీళ్ళందరూ ఏం రెడీ చేస్తారు? కొబ్బరికాయలకి బొట్లు పెడతారు. ఎండ మాత్రం మామూలు లేదు, మొత్తం ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ ఏం మాట్లాడడానికి వస్తుంది. మా అమ్మ టకటాకి వెళ్తారు. అండ్ సమ్మక్క సారక్క గద్దకాడికి వచ్చినాం. మా అమ్మని అడిగితే మేడారం తర్వాత నిరుకుల్ల అని చెప్పింది. మేడారం తర్వాత నిరుకుల్లకి ఎక్కువ మంది వస్తారట. నేనేమో హుండీలో పైసలు వేసిన, మా అమ్మ ఏమో కొబ్బరికాయ ఉన్న బెల్లం అయితే కొడుతుంది సమ్మక్కకి సారక్కకి. అండ్ సమ్మక్క సారక్కకి కొబ్బరికాయ కొట్టి మేము ఇప్పుడే బయటకు అయితే వచ్చేసినాం. మా పెద్దమ్మ వాళ్ళు దర్శనం అయితే అయిపోయింది. ఇవరక కర్రీ అన్నం కూడా అక్కడికైతే ఉన్నారట. మేమైతే ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం. రోజు ఇంట్లోనే ఉంటాయి కదా, ఈసారి ఎండకి చినికి చాట్ అయిపోయింది. ఫుల్ ఎండ కొడుతుంది అమ్మ, మామూలు ఎండ కాదు. థమ్స్అప్ తీసుకుందాం అనుకుంటే రేట్ కూడా మామూలుగా వెళ్ళదు. ఇక తిన్నాక తాగేది ఉంటుంది థమ్స్అప్. మా అమ్మ ఇసురాకులో కొంచెం అన్నం చికెన్ ముక్క వేసి ఇచ్చింది. వంట చేసిన కాడ పొయ్యి కాడ పెట్టి మొక్కాలట. పెట్టేసి మొక్కేసాం. మంచిగా దర్శనం అంటే సమ్మక్క సారక్క దగ్గర పోయి మంచిగా మొక్కుకొని వచ్చి అందరం ఇక్కడ ఇప్పుడే వేస్తున్నాం. పొద్దున వేసిన పూరీలు ప్లస్ ఇప్పుడు వేసిన చికెన్ తింటున్నాం. మంచి ఉడికిన చికెన్ కూడా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అదిరిపోయింది. ఏం చెప్పాలి చెప్పు, నువ్వు చెప్పు.
చెప్పు ఎటు పోతున్నాం చెప్పు. షాపింగ్ కి పోతున్నాం జాతర సమ్మక్క జాతర షాపింగ్ కి పోతున్నాం చెప్పు. మా పెద్దమ్మ, మా పెద్ద బాబు, మా అక్క, మా చెల్లితో కలిసి సమ్మక్క సారక్క జాతరలో షాపింగ్కి వెళ్తున్నాం. ఓకే ఓకే ఓకే. చిన్నప్పుడు ఎవి చూసినా కొనాలనిపించేది, కానీ మా అమ్మ ఆపేది. ఇప్పుడు కొనడానికి పైసలు ఉన్నా మనకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. జాతరలో తిరిగినాక మా పెద్దనాన్న బాదం మిల్క్ అయితే కొనిచ్చిండు. ఇక అందరం కలిసి ఆ బాదం మిల్క్ అయితే తాగినాం. టైం ఏమో 5:45 అవుతుంది. ఇప్పుడైతే వెళ్తున్నాం జాతరలో. మనం కొందామని వెళ్ళాం కానీ ఏం కొనుక్కుంటే అయితే వచ్చినాం. ఈరోజు డే మొత్తం ఆగమా గడిచిపోయింది. ఇక మళ్ళీ సమ్మక్క సారక్క జాతరకి మళ్ళీ 2 years తర్వాత వచ్చాడు. మళ్ళీ ఇప్పుడైతే రాదు. బాగా ఎంజాయ్ చేసినాం. ఎంజాయ్ చేసి కూడా ఆగమాగమైంది. ఈ ఎండ వల్ల ఇంకా చిరాకులేసింది. బట్ డే మొత్తం అలా టైం తెలియకుండానే గడిచిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఈ వీడియో అయితే ఇంతే. మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాయిగా. బాయ్ బాయ్. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కూడా మీ ఫోన్లోకి అయితే వస్తుంది. అంతవరకు ఉంటాయిగా. బాయ్ బాయ్.